వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా పేరు రాజా దారపునేని. మీడియా మిత్రులందరికీ, బయట నుంచి వచ్చిన ప్రేక్షకులందరికీ, ఆర్యానాకి లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నా. కొంచెం నేను ఫాలో అవుతుంటాను ఇన్స్టాలో. థ్యాంక్ యూ అండి. సో అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ వీళ్ళంతా ఇంకా చాలామంది ఉన్నారు. అది నెక్స్ట్ ప్రోగ్రాంలో వాళ్ళందరినీ, ఇంకా ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ అనమాట మాది. ఈ ప్రెస్ మీట్కి ముందే ఆల్రెడీ వర్జిన్ బాయ్స్ సంబంధించి ఒక సాంగ్, ఒక టీజరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ తీసుకున్నారు. ఆదిత్య మ్యూజిక్లో మన సాంగ్ ఇన్స్టాలో ఒక రీల్ పెట్టారు. ఒక నెల క్రితం, నెల 3 వారాలు అయింది. దాని తర్వాత ఉండే ఎన్ని పెట్టిన రీల్స్ దాని ముందు ఒక నెలకి అన్నింటిలో కంటే మందే హైయెస్ట్ వ్యూస్ ఉంది. అదే నేను ఒకసారి షాక్ అయ్యా చూసి. సో ఈ సినిమా ఆల్రెడీ హిట్ అయిన సిమ్టమ్స్ వచ్చేసినాయి. జస్ట్ అది అంటే లీక్ అయిపోయింది, హిట్ అయిపోయిందని. యూత్ఫుల్ మూవీ, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సెన్సార్ వాళ్ళు కూడా ఫస్ట్ విట్నెస్ వాళ్ళే. ఫస్ట్ సెన్సార్ టీంలో ఒక 5 మంది ఉంటారు. ఒక హెడ్, 2 లేడీస్, 2 జెంట్స్. ఇదే హాల్లో చూశారు. 10 నిమిషాలు చూసిన తర్వాత లేడీస్ని బయటకు పంపించేద్దామా అని ఫీలింగ్ వచ్చేసిందంట వాళ్ళకి. తర్వాత ఇది మనం సెన్సార్ చేయటం కాదు, పైన అప్పీల్ కమిటీకి పెట్టేద్దాం బాంబేకి, మనం చేయలేము, ఇంకేముందో మూవీలోని వాళ్ళు భయపడి అనుకుంటూ చూసుకుంటే లాస్ట్ వరకు చూసి మమ్మల్ని లోపల పిలిచి 1 గంట సేపు అప్రిషియేట్ చేశారు. అసలు అదిరిపోయింది, మామూలుగా లేదు. మీరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ని, ఫస్ట్ హాఫ్ ఎందుకు అలా చేశారు, సెకండ్ హాఫ్ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేశారు. ఈ మధ్యకాలంలో చూసిన మూవీస్లో అన్నింటిలో కల్లా చాలా బాగుంది అని లేడీస్ కూడా బాగా హ్యాపీగా చెప్పారు. నాకు అనిపించింది ఇది అందరికీ, ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. డీప్ లవ్ స్టోరీ కూడా ఉంది దీంట్లో. ఇక ఎంటర్టైన్మెంట్ నేను చెప్పగల, ఈ డెకేడ్లో దిస్ ఇస్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. నేను ఆ మాత్రం అయితే చెప్పగలుగుతాను. ఇది అప్పట్లో హ్యాపీ డేస్, తర్వాత అర్జున్ రెడ్డి, RX 100 ఇవన్నీ మిక్స్లు వేసి రుబ్బితే ఎలా ఉంటుంది, దానికి నెక్స్ట్ వర్షన్ అనమాట ఇది. అంటే నేను ఊరికే చెప్పడం కాదు, ఎవరి సినిమా వాళ్ళు పొగుడుకుంటారు జనరల్లీ. బట్ మీరు ఖచ్చితంగా, నేను వద్దన్నా మీరు చూస్తారు ఈ సినిమా, నాకు తెలుసు. అది ఈరోజే నిన్నే ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సెన్సార్ వాళ్ళు. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, మెచ్చుకున్నారు. బట్ టైటిల్కే ఇస్తూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే టైటిల్ చేంజ్ చేయడానికి కుదురుద్దా అన్నారు, కానీ ఇంకా ఇప్పుడు కుదరదులేదు సార్, ఎట్టగొట్ట ఉంచండి అని బతిలాడుకుంటే టైటిల్ ఉంచారు. దో సెన్సార్ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఫస్ట్ ఫీడ్బ్యాక్ అదిరిపోయింది. నెక్స్ట్ ఈ మూవీని ఏషియన్ సునీల్ గారు, మన లేటెస్ట్ కుబేరా ఏషియన్ సునీల్ గారు నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. ఆయనే పెట్టారు 11th డేట్ అని. సో 11th డేటు ఏ సర్టిఫికెట్ 11A. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 11A చెప్పారు. ఆ ఫ్లైట్లో అది విధిరాత. అందులో ఒకడు బతికాడు, 11Aలో కూర్చున్నాడు, మృత్యుంజయుడు. అంటే అది యూనివర్స్ ఆ నెంబర్కి ఎందుకు ప్రాముఖ్యత పెట్టిందో తెలియలేదు. సో ఆ 11A అనేది మన మూవీ రిలీజ్ డేట్. సో నెక్స్ట్ ఇంకా 1 by 1 మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను వస్తాను. థ్యాంక్ యూ అండి. నౌ ఐ రిక్వెస్ట్ జెనిఫర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Everyone, so happy to see the press again. Really happy to be here, and thank you so much, Daya and Mitra, for having me in this film. And I had a wonderful time shooting for this film. It's so fun. You've seen in the teaser and in the song. And I had such a lovely time working with Rihan. I call him Dundi all the time. And we've all had a lot of fun, Geet, all of us. And some of us are not here. I have worked so much with JD Master. I'm so happy to see him again after a long time. And yeah, I'm really happy that all of you all have come here and you all enjoyed the teaser, and the song is awesome, and I'm really happy. ఆ డేట్ ఇస్తే పెద్ద మనుషులు అయినట్టే. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ప్రెస్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. సో ఈరోజు ఈవెంట్ దిస్ ఇస్ ఫర్ ద సాంగ్ లాంచ్, అండ్ మా డేట్ చెప్దామని. July 11th రిలీజ్ అవుతుంది. సో దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బీ చాలా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి లవ్ స్టోరీ. మీ కాలేజ్ డేస్ అన్నీ గుర్తొచ్చి చాలా నాస్టాలజిక్ అవుతారు, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ రాజా అన్న అండ్ బ్యూటిఫుల్ యాక్టర్స్, నెక్స్ట్ లెవెల్. అందరికి సామాన్లు బాగుంటాయి ఈ సినిమాలో. మంచి సినిమా ఇది, బాగా ఎంజాయ్ చేస్తారు.
సో మంచి మ్యూజిక్, మంచి కంటెంట్, మంచి యాక్టర్స్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు మేక్ దిస్ ఫిలిం మంచి టీమ్ తోటి. అండ్ ఇది July 11 మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం. ఐ నో యూ వాంట్, ఖచ్చితంగా చూస్తారు మీరు. మౌత్ టాక్ తెలుసుకున్న తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్తారు, అది నా కాన్ఫిడెన్స్ అండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ సాంగ్ నచ్చిందని, డమ్ డిగ డమ్. సో ఇంకా ఇందులో చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, రిలీజ్ తర్వాత కూడా మీకు ఇంకా తెలుస్తూ ఉంటాయి మంచి మంచి కంటెంట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, మై యాక్టర్స్ అండ్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఎవ్రీబడి. అండ్ స్మరణ్ సాయి మంచి కిక్యాస్ ఆల్బమ్ ఇచ్చాడు. దీనికి వీ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 6 సాంగ్స్ అండి. అండ్ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ప్రాపర్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇది అయితే. సో మొన్న నాకు ఎక్కడో ఉండేది కంటెంట్ ఏమన్నా బోల్డ్గా ఉందా ఏంటి అని చెప్పి, మొన్న సెన్సార్ వాళ్ళు చెప్పిన తర్వాత ఐఎమ్ రియలీ కాన్ఫిడెంట్ అండ్ దే రియలీ అప్రిషియేటెడ్ ద ఫిలిం. ప్రాబబ్లీ ఇది మీ ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు, ఐ హోప్. అండ్ July 11th మూవీ ఈస్ కమింగ్ అవుట్. హోప్ యూ గైజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు శ్రీహాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ హర్యానాకి అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే లైక్ ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన బాలు అన్నకి, రాజా గారు, మిత్ర గారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మాట రావట్లేదు, ఏదో చెప్దాం అనుకున్నాను, అన్నీ మర్చిపోయాను. సో మూవీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ కంప్లీట్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్. పర్ఫెక్ట్లీ అంటే యూత్ కోసమే టార్గెట్ చేసిన సినిమా. సో యూత్ అందరు డెఫినెట్గా చూడాలి. అంటే నాకు తెలిసి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. అంటే ఈ సినిమా చూసి ఏదో నేర్చుకోమనో ఏదో చేయట్లేదు, అంటే ఏది చేయాలి, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఇలాంటివి చాలా చెప్పాం సినిమాలో. అంటే ఇది ఈ సినిమా కూడా ఒక ఎడ్యుకేషన్ అనుకోండి, అలా అనుకొని చూడండి. అండ్ సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టే దానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మొత్తం ఈ సినిమాకు ఉంది. ఈ సినిమాకి టికెట్ తెగిందంటే మీరు కంపల్సరీ సాటిస్ఫై అయ్యే ఇంటికి వెళ్తారు, నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అయ్యే డెఫినెట్గా వెళ్తారు, ఇది నాది గ్యారంటీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇక్కడికి మిగతా క్యాస్ట్ అండ్ క్రూ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చాలామంది రాలేకపోయారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ అండి. అండ్ డోంట్ మిస్ ద మూవీ ఆన్ July 11th. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ మిత్ర. ఐ హార్ట్లీ వెల్కమ్ ద ప్రింట్ మీడియా అండ్ ద ఎలక్ట్రానిక్ మీడియా టు అవర్ ఫంక్షన్ వర్జిన్ బాయ్స్. నా మెడలో ఈ హారం చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత ప్యాషన్ ఉంది వర్జిన్ బాయ్స్ కోసం. సో ఎస్, యాజ్ అన్ యాక్టర్ ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఉంటుంది దట్ వాళ్ళు ఒక్కసారి అయినా వాళ్ళు ఒక పెద్ద 70 mm స్క్రీన్లో చూసి అమ్మాయా జీవితం బతికేసాము అన్నట్టు ఫీల్లో ఉండాలి. సో నా జీవితంలో ఇలాంటి ఒక కళని నేను నిర్వహించుకున్నాను ఇన్ ద మూవీ వర్జిన్ బాయ్స్. సో ఇట్ వాజ్ అ హ్యాపీ గో లక్కీ ప్రాసెస్ ఫర్ మీ. నేను అన్ని మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేసుకున్నాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా స్టార్స్ ఎవ్రీబడి ఫ్రమ్ శ్రీహాన్, అభిలాష్, జెనీ, గీతానంద్ అండ్ దయా అండ్ జెడి మాస్టర్, ఆయనేమో డూ లైక్ దిస్ అండ్ ఐమ్ లైక్ ఎస్ ఐమ్ డూయింగ్ లైక్ దిస్ అంటే ఆయనకి నాకు నువ్వు నేర్చుకోవట్లేదు, ఏం చేస్తున్నావు అన్నట్టు ఆల్ ద టైమ్ నాతో పాటు ఇలా ఉండి. ఓకే, దెన్ దయా ఫస్ట్ టేక్లోనే వెన్ వీ హర్డ్ ద స్టోరీ, ఓకే, మనకి ఎంత నచ్చింది అండ్ వీ సెడ్ హిమ్ yes, and from that day till now he's like my little brother, okay, and I always feel that he's always going to be my little brother. ఆ తర్వాత గీతానంద్ వాజ్ ఆల్సో లైక్ రాజా గారితో ఆల్రెడీ ఒక మూవీ చేశారు. సో వీ న్యూ హీ ఈజ్ అ గుడ్ పర్సన్, హీ న్యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్. సో we were like first take Geetanand, okay, and then for me the biggest challenge was Dundi character ni final చేసుకోవాలి అంటే. దెన్ అప్పుడు శ్రీహాన్ గారు వచ్చారు ఆఫీస్లో అండ్ ఐ వాజ్ లైక్ హీ టుక్ ఇట్ ఇన్ ఫస్ట్ లెవెల్లోనే వేరే పారామీటర్లో తీసుకెళ్ళిపోయారు. నేనేమో he's the one అని చెప్పేసుకొని ఐ వాజ్ లైక్ విల్ గో విత్ డొండి ఓన్లీ. ఐ వాజ్ ద వన్ హూ ఓటెడ్ ఫర్ హిమ్. ఆయనే ఉండాలి అని చెప్తే దెన్ హీ వాజ్ దేర్. అండ్ ఐ థింక్ ఫ్రమ్ దాట్ టైమ్ టిల్ నౌ నేను ఒక యాక్టర్ లాగా, ఒక మనిషి లాగా, ఒక టెక్నీషియన్ లాగా ఆయన్ని ప్రతి క్షణం గ్రో అవుతూనే చూశాను. సో ఐ థింక్ ఇన్ దిస్ హోల్ జర్నీ ఫ్రమ్ మేకింగ్ ద మూవీ
టు గెటింగ్ ఇట్ అవుట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా, ఇదన్నీ ఒక మనకు ప్రాసెస్. అండ్ ఐ థింక్ సో నేను ఈ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ అ థరో లెర్నింగ్, థరో లెర్నింగ్, ట్రస్ట్ మీ. అండ్ with that, my special Mr. Raja garu, my producer, who trusted us and మాకు అవకాశం ఇచ్చారు. మా అందరినీ ఇక్కడ మేమందరూ నుంచుంటున్నారంటే ఆయన అవకాశం ఇవ్వడం బట్టి, ఆయన మమ్మల్ని నమ్మారు. మేమందరూ మేము ముందుకు రాగలుగుతాము అనేది ఒక కాన్ఫిడెన్స్ ఆయన లోపల లేదు అనుకుంటే మేము ఇక్కడ అందరం ఉండం. సో ఐ థింక్ హిస్ కాన్ఫిడెన్స్ వాజ్ అవర్ అచీవ్మెంట్, అండ్ అందుకని మేము ఇక్కడ ఉన్నాము. Rest, all my technicians were very beautiful, all the time. And I think this was the most beautiful time in actually the song also, Dum Digga Dum Dum. When a song first చేసేటప్పుడు we were like, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, బట్ స్లోగా విత్ ద క్రౌడ్ అండ్ ఎనర్జీ, అండ్ ఐ థింక్ హౌ జేడి మాస్టర్ పుల్డ్ ఇట్ ఆఫ్ వాస్ క్రేజీ. మనం ఎవ్రీ మినిట్ అక్కడ ఎంతో జోక్ చేసి ఎంజాయ్ చేసుకొని ఏ సాంగ్ ఉంది అన్నట్టు. ఐ థింక్ ద టూ డేస్ స్కెడ్యూల్ అండ్ మీ ఎంజాయ్డ్ అలాట్. సో హర్యానా ఇస్ లైక్ నామినేషన్స్. ఇది ఫోన్ ఇప్పుడు వదలట్లేదు మైక్ అంటే నామినేషన్స్ ఉన్నప్పుడు మిత్ర మాట్లాడుతుందంటారు, మనం వాటర్కి వెళ్ళి తీసుకుంటాం చేసాం. సో ఐ థింక్ this was the most beautiful thing in my life. Virgin Boys ఇప్పుడు మీ ముందుకి రాబోతుంది 11th June. అసలు ఎక్కడికి వెళ్ళకండి, స్ట్రైట్ సినిమా హాల్కి రండి. we will enjoy and have a lot of fun. Yeah guys, yeah, yes, no, did you like the song? నా సాంగ్ నచ్చిందా? గతం బాబా అవదుగా. గుర్తుపెట్టుకోండి, ఏ డేటు వస్తారా? అది వినాలి, అప్పుడే కదా మా కష్టాలకి ఏదో వస్తుంది కదా సార్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. యూ మేడ్ our day. Thank you so much, each and every one, for coming here. And here is the tag team who worked for us for everything. Yeah, మన ఫొటోస్ డిజిటలీ ఏదైనా బయటికి రావాలి అనుకుంటే ట్యాగ్ ఇస్ దేర్. కమ్ ఫస్ట్. ఐ థింక్ టెక్నీషియన్స్ ఆర్ అన్సంగ్ హీరోస్. అంటే వాళ్ళ గురించి మనం వెనక్కుంటాం కాబట్టి మేమే చెప్పుకోవాలి, బట్ ఐ థింక్ ఎస్, హీ ఈస్ ట్యాగ్, దిస్ ఇస్ ట్యాగ్, అండ్ ఐ థింక్ దిస్ గాయ్ ఇస్ అన్ బ్రిలియంట్ గాయ్. సో మేము ఎలా అయితే మీకు ఇట్లా పోస్టర్స్లో మంచి కనపడుతున్నాము, ఏమీ పింపుల్ లేకుండా ఎంత అందంగా అంటే, సో దీస్ పీపుల్ మేక్ అస్ సో బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ. Yeah, I think oh, I love you. అసలు ఎవరు చెప్పారు అది? ప్యూర్ వర్జిన్ బాయ్ ఉండొచ్చు. I love you too. Okay, thank you everyone. Thank you. మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ వీ సో వర్జినిటీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సెక్స్ అండి, ఇట్స్ అబౌట్ యువర్ ఫస్ట్ లవ్, యువర్ ఫస్ట్ హార్ట్ బ్రేక్, ఎనీథింగ్ ఫస్ట్. సో అలా ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి కొంచెం ఒక కల్ట్ వేలో యూత్ అందరికి నచ్చేటట్టు, అంటే యూత్కి చెప్పే విధానంలో యూత్కి చెప్తే వింటారు. అంటే నేను ఏదో చెప్తే వాళ్ళు వింటారని కాదు, బట్ స్టిల్ వాళ్ళకి నచ్చిన వేలో చెప్తూ ఉంటే దే విల్ గెట్ ఎంటర్టైన్. అట్ ద సేమ్ టైం మనం చెప్పాల్సింది వాళ్ళు మంచిగా వింటారనే ఉద్దేశం. అండ్ ఇట్స్ అ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్, కాలేజ్ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఇట్ విల్ బీ అ ఫన్ ఫుల్ఫిల్డ్. ప్రొడ్యూసర్ గారు నేను లాస్ట్లో పెట్టుకోండి బ్రదర్ నన్ను. పర్లేదు. బ్యాంకాక్లో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు కదా, అది సడన్గా ఎవరు చేశారు బ్రదర్? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? క్యాన్సిల్ ఎవరు చేయలేదు, ప్లాన్ ఎవరు చేయలేదు. కావాలంటే వెళ్దాం రా. లేదు, సీరియస్గా నేను ఒక గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ చదివాను, అది అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ కూడా అయినట్టుంది తర్వాత. అది ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ఎందుకు ప్లాన్ చేశారు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? లేదు, అప్పుడు ఫ్లైట్ కూలిపోయింది కదా, మేబీ దాని గురించి కొంచెం జంక్ ఉంటారు. నాకేం భయం లేదు, వెళ్దామంటే వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రెడీ. ప్లస్ అక్కడ మిస్ యూనివర్స్ కూడా మిస్ వరల్డ్ కూడా మన బ్యాంకాక్ అమ్మాయి, థాయిలాండ్, మిస్ థాయిలాండ్. వర్జిన్ బాయ్స్ అందరూ అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు. ప్రొడ్యూసర్ గారు, బ్రదర్ చెప్పండి సార్. అంటే ఈ చాలామంది కనిపిస్తున్నారు ఆర్టిస్టులు, మీ బయోపిక్ ఏమైనా ఉందా ఇందులో?
నాదేమీ లేదు. నా బయోపిక్ ఎందుకుంటుంది బ్రదర్? అంటే మీరు వాళ్ళల్లో కలిసిపోయారు, వాళ్ళకన్నా యాక్టివ్గా ఉన్నారు కదా, ఎక్కడో రిలేట్ అయ్యారు, ఏ క్యారెక్టర్తోనే రిలేట్ అయ్యారు అనిపించింది? ఏం లేదు, నేను ఆల్వేస్ యాక్టివ్, ఐఎమ్ ఏ పాజిటివ్ పర్సన్. అందరూ అలాగే ఉండాలి, ఉండేది ఒకటే లైఫ్. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? ఈ బాయ్స్లో ఏ బాయ్స్ క్యారెక్టర్ బాగా నచ్చింది? బాయ్స్ నాకు ఎందుకు నచ్చింది? క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ నేను అనేది. క్యారెక్టరా డెఫినెట్గా పట్టుబ్బి పగలబడి నవ్వింది అంటే మటుకి శ్రీహాన్ క్యారెక్టరు. అసలు మీరు ఎంత నవ్వుతారో నేను చెప్పలేను, దానికి కొలమానం కూడా లేదు. తర్వాత గీత్ అయితే అసలు పర్ఫార్మెన్స్ తీశాడు. ఇప్పుడు రథము ఇంకొక మూవీ 2 మూవీలు చేసిన తర్వాత నేనే ప్రొడ్యూసర్. రథం సార్ ఎస్ఐ కాదు సార్, సింగిల్ వర్డ్, ఏ క్యారెక్టర్ నచ్చింది? అంటే ఒక పేరే చెప్పాలా? ఒక్క పేరు చెప్పేచ్చా కదా, అదే అంతే. అంతే. లేడీస్లో ఎవరు నచ్చారు? మీరు అన్నారు కదా. అరే నన్ను ఎందుకు ఇప్పుడు మీరే అన్నారు, మీరే క్లూ ఇచ్చారు అబ్బాయిలు ఎందుకు నచ్చుతారు అని. ఇప్పుడు కాదు, ఒక్కళ్ళు కాకపోతే 4-5 పేర్లు చెప్పు. 3 అమ్మాయిలు చేశారు, 3 నచ్చారు. ఒక అమ్మాయి బాగా ఎక్కువ ఉంటుంది, ఒక అమ్మాయి మిడ్ సైజు, ఒక అమ్మాయి ట్రెడిషనల్ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు ట్రెడిషనల్ ఉండే అమ్మాయిలు మార్నింగ్ పూట అలా నచ్చుతారు, కొంచెం సెమీగా ఉండే అమ్మాయిలు ఈవినింగ్, అట్లా నైట్ ఇంకా ఫుల్ ప్లెజ్ ఉండేవాళ్ళు నచ్చుతారు. ఆ 3 క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. అందుకే అంటున్నాను, ఇది యూతే కదా, అందరు యూతే. 60 ఏళ్ళు కూడా వర్జిన్ ఉండొచ్చు, చెప్తాను నేను ఎందుకో. సెక్స్లో హ్యాపీ లేని వాళ్ళు అందరూ వర్జిన్స్ నన్ను అడిగితే, పెళ్ళయి కూడా చెప్తున్నాను నేను. ఓకే, అంటే మీకు బాగా నచ్చిన అమ్మాయి ఎవరు ఇందులో 3లో? అది ఇప్పుడే చెప్పా కదా, చెప్తా. టైం బట్టి మారిపోతారు. ఎస్, సమయాన్ని బట్టి మారిపోతారు. మిత్ర మంచి క్యారెక్టరు, చాలా డీసెంట్ క్యారెక్టర్, బాగా చేసింది. అదేవిధంగా జెన్నీ, సెమీ, ఇంకొక అమ్మాయి బిజీ ఉంది. జెన్నీ బట్ క్యారెక్టర్ హర్యానా ఏదో చేసావు. ఆయా నువ్వు కట్ చేస్తున్నట్టు నాకు కావాల్సి కల్లా. మాటలు రావు. థ్యాంక్ యూ. ఉంది రైట్. హలో, చెప్పండి. మీకు సాయంత్రం బాగా నచ్చింది జెన్నియా? మధ్యాహ్నం. సాయంత్రం మిత్ర మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటుంది కదా. ఓకే. ఈవినింగ్ 3 అమ్మాయి. వెరీ గుడ్. అంటే అందరూ సినిమాలో అయితే అందరూ బెస్టే. మీరు అడిగారు కాబట్టి ఆన్సర్ ఏదో ఒకటి చెప్పాలి కదా, వదలరు కదా. ఏదో చెప్పొద్దు, ఉన్నదే చెప్పండి. ఉండదంట అదే. సరే, దయానంద్ గారు. సార్, ఇంతవరకు వర్జిన్ అనే టైటిల్ ఓన్లీ అమ్మాయిల్లోనే చూసాం, అమ్మాయిల్లోనే విన్నాం. అంటే అర్థం కాలేదు సార్. అమ్మాయిలే వర్జిన్ గురించి మాట్లాడతారు, అమ్మాయిలకి మాట్లాడుకోవటమే విన్నాం మేము. ఫస్ట్ టైం బాయ్స్ వర్జిన్ ఏంటి? బాయ్స్లో ఒరిజినల్ ఎవరు ఉన్నారు? అంటే మనకు కూడా ఉంటుంది కదా సార్ అమ్మాయిలానే, అంటే వాళ్ళకు వర్జినిటీ ఉన్నప్పుడు మనకు కూడా ఉంటుంది కదా. అర్థం కాలేదు నాకు అసలు. వర్జినిటీ అనేది అబ్బాయిలకి ఇద్దరికి ఉంటుంది కదా అని. సో వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదు? మీ క్వశ్చన్ ఏంటి సార్? ఒకసారి వాళ్ళు మళ్ళీ ఇంక సరేలే. ఈ ఒరిజిన్ బాయ్స్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి? అసలు ఈ కథని ఎందుకు చూపించాలనుకుంటున్నారు? ఇంతమంది కాలేజీ అమ్మాయిలను తీసుకొచ్చారు, అబ్బాయిలను తీసుకొచ్చారు. అంటే యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో సార్ మనం మ్యాక్సిమం వి డోంట్ సీ లవ్. ఇక్కడ లవ్, ప్యూర్ లవ్, హార్ట్ బ్రేక్స్ అవన్నీ తగ్గిపోయి దట్ చేసింగ్ బిహైండ్ సెక్స్, మోస్ట్లీ ఫిజికల్ అవ్వడం, ఇదంతా ఇట్స్ హ్యాపెనింగ్. సో యూత్కి తగ్గట్టు ఒక కథ చెప్దాం అనుకొని వి పిక్ దిస్ స్టోరీ. సో వాళ్ళకి నచ్చే విధానంలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ తోటి ఒక మంచిగా చెప్దామని, ఇప్పుడున్న వాల్యూస్ అన్నీ చెప్దామని చెప్తున్నాం. దేర్ ఇస్ అ రియలీ గుడ్ మెసేజ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ అండి. యా, థ్యాంక్ యూ. దయానంద్ గారు, అంటే మీ ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసాం. అంటే మీరు చెప్పేదంటే ఏముందంటే ఎక్కువగా ఇన్స్పైర్ చేయడం కోసం, బాయ్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ అంతా చూస్తే డిఫరెంట్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అవును. సో యూత్కి అంటే మీరు ఇలా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? వర్జిన్ బాయ్స్ అనే టైటిల్కి మీకు కరెక్ట్గా ఇదేంటి? సో బేసిక్గా వర్జిన్ బాయ్స్ అని పెట్టిందే వీళ్ళు ఒక ప్యాక్ తీసుకుంటారు నా వర్జినిటీస్ లూజ్ అవ్వాలని. వీ డిడ్ దట్ ఇన్ మై కాలేజ్ డేస్ అనమాట. నేను కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ తీసుకుంటే, సో మా కథలో ఏం జరిగిందో సిమిలర్గానే ఉంటుంది ఇది. సో దానికోసమే టైటిల్ పెట్టాము డెఫినెట్గా. అండ్ దేర్ ఇస్ అ మెసేజ్ టు ఇట్ ఆల్సో. సో అదే.
సో ఈ కథ రాసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ గారిని ఓపెన్ చేయడానికి మీరు మెయిన్గా చెప్పిన పాయింట్ ఏంటి? అదే మెయిన్ పాయింటే చెప్పాను. అండ్ హౌ ద క్యారెక్టర్ వాయిస్ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పారా లేకపోతే మెసేజ్? అదే మెయిన్ ఆ వర్జినిటీ అనేది వీళ్ళు తీసుకొని ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఎంత ఫన్గా ఉంటుంది, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఎంత హార్ట్ టచింగ్ ఉంటుంది అనే లైన్ అంతా చెప్తూ, అండ్ క్యారెక్టర్స్ ఆర్ రియలీ గుడ్ క్యారెక్టర్స్. అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఇవి. ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు. సో అట్లా హోల్ ఇట్ హస్ గాట్ ఎవ్రీథింగ్ కాబట్టి హీ లైక్ ఇట్. సార్ ప్రమోషనల్ కంటెంట్ వరకు కొంతవరకు సార్ ప్రొడ్యూసర్ గారు చెప్తాను అనుకున్నారు. చెప్పండి. మీరు అడిగారు కదా నాకు ఏం చెప్పాడు స్టార్టింగ్లోని. ఏం లేదు, అంటే 2 లైన్లే. కాలేజీలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా మనలాగా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా కొంచెం గ్రూపులుగా మనలాగా సిగరెట్లు దాక్కుంటూ మందు కొట్టుకుంటూ బ్యాచ్లుగా ఫ్రస్ట్రేషన్తో, అరే మనకి ఎందుకు దొరకట్ల అమ్మాయి, ఆ ఎరుపప్పు గాడికి 10 మంది ఉన్నారు అమ్మాయిలు అనే ఫీలింగ్ ఉండి వాళ్ళు కిండల్ చేస్తుంటారు గర్ల్ ఫ్రెండ్ ఉన్నోళ్ళు. వీడి గర్ల్ ఫ్రెండ్ లేరు వీళ్ళంతా. వీళ్ళు ఫీల్ అయ్యి, అంటే ఎంత బాధ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ ఉండేవాడు గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళని అంటుంటే, అదంతా ఫీల్ అయ్యి ఒక శపథం చేసి ఎట్టయినా మా గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని మా ఒరిజినిటీ పోగొట్టుకొని మేము ముందుకు వస్తామని ఒక శపథం చేసి, ఆ శపథంలో అంటే ఇదంతా ట్రావెలింగ్ ఆఫ్ ద మూవీ. సో అప్పుడే చెప్పొద్దు అంటున్నారు డైరెక్టరు. అది జస్ట్ బిట్, అది చాలా ఉంటుంది. అసలు వాట్ ఈజ్ ఒరిజిన్ డెఫినేషన్ డిక్షనరీ మీనింగ్గా ప్రతి మనిషికి మారిద్దా అన్ని చాలా ఉంటుంది కథా కమిషన్ అంతా. సార్ రాజా గారు ఇంకొక క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు కనెక్ట్ అయ్యారు, కథ బాగా అయింది. సో మీ కాలేజ్ డేస్కి ఇప్పుడు కాలేజ్ డేస్కి డిఫరెన్సెస్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు కాలేజీకి నేను వెళ్ళలేదండి ఈ మధ్యకాలంలో. ఇప్పుడు మీరు చూసారు కదా బాయ్స్ తోటి ఒక సంవత్సరం వరకు కాలేజ్ ఒకసారి డిఫరెన్స్ అంటారు అప్పటికి ఇప్పటికి. అంటే ఇప్పుడైతే నాకు తెలియదు మరి ప్రస్తుతానికి, బట్ అప్పుడు సంగతి ఇందా చెప్పిందంతా మా కాలేజ్ సంగతే. సో ఇప్పుడు జరిగే కాలేజ్ నేను చదివింది బిట్స్ పిల్ల అని రాజస్థాన్, అది అంతా బిట్స్ అయ్యా, బిట్స్ కాలేజ్ పేరు, అది బిట్లు కాదు. పూర్తిగా చెప్పండి. బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, టాటా బిర్లాలు అంటారు కదా, అందులో బిర్లా వాళ్ళు పెట్టింది. ఇండియాలో నెంబర్ 1 కాలేజ్ అప్పుడు. అన్ని స్టేట్స్ నుంచి ర్యాంకర్స్ని తీసుకుంటే నేను కూడా అప్పుడు ర్యాంకర్ని తీసుకున్నారు. సో అక్కడ చదువుకుంటే మనం ఈ బాపతే ఇందా చెప్పిన బాపతే, గర్ల్ ఫ్రెండ్స్ లేని బాపతి, ఫ్రస్ట్రేషన్లో 4 ఏళ్ళు గడిపేసిన బాపతి, అదే మీరు చెప్పిన బిట్లు చూసుకుంటూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో సార్, డైరెక్టర్ గారు. అయ్యా హాయ్ దయా, మీరు జెన్జియా? ఆ, అంటే మీ కాలేజ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని మీరు తీస్తారని చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పే, అంటే మేము చూసాం సాంగ్ కానీ ట్రైలర్ కానీ, సో జెన్జీకి బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో మనం 90s కిడ్స్ చూసుకుంటే బాయ్స్ మూవీ మనకు తెలుసు. అదే నేను 90s కిడ్స్ యాక్చువల్గా, నాట్ జెన్జీ, బట్ ఐ ఆల్సో రిలేట్ టు ఓకే, జెన్జీ కూడా కనెక్ట్ అయినట్టు ఈ మూవీ తీశారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే అప్పుడు 90s కిడ్స్ కి బాయ్స్ ఎంత బాగా కనెక్ట్ అయిందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ వర్జిన్ బాయ్స్ జెన్జీకి అంతే రేంజ్ లో కనెక్ట్ అవుతుందని మీరు చెప్పగలరా? ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుందండి, 200% కనెక్ట్ అవుతుంది. అదే మా కాన్ఫిడెన్స్ యాక్చువల్గా. సో యా. సార్ ప్రొడ్యూసర్ గారు, మీకు తెలిసిన మోస్ట్ ఫేమస్ వర్జిన్ బాయ్ ఎవరు? అంటే నువ్వేమైనా ఉన్నావేంటి ఇప్పుడు? చెప్తా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నా కాలేజీలో ఉన్నప్పుడు మనకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా ఇందా చెప్పినట్టు. ఒక్కొక్కటి చుట్టూ 5-6 మంది ఉండేవాళ్ళు. వాడు చూస్తే వేస్ట్గా వీడికి ఎట్పడ్డారా ఇంతమంది అనుకునేవాడు. నాకు తర్వాత అర్థం అవుతుంది. ఇప్పుడు సపోజ్ రాంగోపాల్ వర్మ గారిని చూసినా చుట్టూ ఎప్పుడు సరే, అంటే నేను ఒకళ్ళని కమెంట్ అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడు అమ్మాయిలతో ఉంటారు. నాకు అనిపిస్తుంది, ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళే రియల్ వర్జిన్స్ అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు సముద్రం మధ్యలో నుంచోండి, దాహం అయితే కానీ తాగలేరు. సముద్రం మధ్యలో వాటర్ తాగలుగుతారా? దాహం అవుతుంటుంది, ఏం చేయలేరు, చుట్టూ నీళ్ళే ఉంటాయి. సేమ్ అలాగే చుట్టూ అమ్మాయిలు ఉండేది రియల్ వర్జిన్ నాకు తెలిసి. మీరు రేపటి నుంచి నోట్ దిస్ పాయింట్. సార్ వర్జిన్ కలిసి తీస్తా అన్నారు కదా, దాంట్లో హరియానా గారిని హీరోయిన్ గా పెట్టే ఛాన్స్? వై నాట్? ఆమె ఒప్పుకుంటే, అంటే కోరిక నెరవేరింది అన్నారు కదా, ఆమె ఒప్పుకుంటే తీస్తాం డెఫినెట్లీ. ఛాన్స్ వచ్చింది చూడండి మరి. గీతానందన్ గారు, సార్ ప్రొడ్యూసర్ గారు, ఇటు గీతానందన్ గారు డీసెంట్గా ఉన్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. ఒకసారి ఆయన మైక్ ఇవ్వండి. చెప్పయ్యా. సో చాలా మాస్గా ఉన్నారు. డీసెంట్ ఏం లేదు, ఇంకా ఇందులో చేసిందో డీసెన్సీ అంత పోయా. ఈ పాట ఈరోజు సాయంత్రం అయితే మీరు రెచ్చిపోండి. ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 6 PM ఓపెన్ చేసిన తర్వాత పాట పెట్టుకోండి, వెళ్ళిపోతుంది పాట.
అండ్ మిత్ర గారు లాస్ట్ క్వశ్చన్. సో మీ దండ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో ఎక్కడ చేపించినారేంటి? అది నాకు చేంజ్ చేసి ఇచ్చారు. బట్ ఎస్, ఇన్స్పైర్డ్ బై మై మూవీ. థ్యాంక్ యూ. 1 minute. రాజా గారు సార్, మీరు కానీ దయానంద్ గారు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. సిద్ధంగా చెప్తాం. సో అంటే ఎంత యాక్టివ్ వర్జిన్ గర్ల్స్ అని చెప్పాడు కదా, గర్ల్స్ అందరు ఉంటాడు, అబ్బాయి చుట్టూ ఇతనే. అదే సముద్రం ఇతనే. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ మీ కాలేజ్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి సార్? కాలేజ్ నుంచి నేర్చుకునేది వేరు ఉంటుంది, సినిమాల నుంచి ఎంటర్టైన్మెంట్. కాలేజీలో ఏం నేర్చుకున్నారంటారా? కాలేజీలో నేను నిజం చెప్పనా, బిట్స్ కంటే ముందు నెల్లూరు. అచ్చా, మీరు బిట్స్ అని డబుల్ మీనింగ్ తీసుకోమాకండి. బిట్స్ పేరాని బాబు. సరే, కాలేజీలో ఏం నేర్చుకుంటారు ఎవరైనా? కాలేజీలో నేర్చుకునేది ఎవరికి నచ్చదు. వినండి, హలో. కాలేజీలో నేర్చుకునేది ఎవరికి మన మైండ్ మౌల్డ్ అవుతుంది అంతే, దాన్ని బయటకు వచ్చి అప్లై చేసుకోవాలి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.